హలో ఫ్రెండ్స్, కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పంజాబీ డాబా స్టైల్ కడీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా విత్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. దాన్ని నేను 1 కప్పు తీసుకున్నాను. దీనిలో హాఫ్ పోర్షను పకోడీ చేయడానికి ఒక బౌల్లోకి వేస్తున్నాను. మిగతా సగం కప్పు శనగపిండి మనం గ్రేవీ తయారు చేయడానికి వాడదాం. ఇప్పుడు పకోడీ తయారు చేయటానికి శనగపిండి తీసుకున్న బౌల్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. పకోడీలు చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన ఈ పిండిలో వేడివేడి నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పకోడీలు సుద్దలాగా రాకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలిపితే ఏరేషన్ అయి పకోడీలు అంత చక్కగా వస్తాయి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోయటం వలన పిండిని మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో కలపగలుగుతాం. ఈ పిండి కలిపేలోపు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి. పిండి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ బాండీలో నూనె కాగిందో లేదో చెక్ చేయడానికి కొంచెం శనగపిండిని వేద్దాం. ఈ విధంగా వేసినప్పుడు నూనెలో పైకి తేలితే ఇక నూనె కాగినట్టే. దీన్ని నూనెలో నుండి తీసేసి నెక్స్ట్ మనం ఈ నూనెలో పకోడీలు వేద్దాం. ఈ కాగిన నూనెలో మనం చిన్న చిన్న పకోడీలు వేసుకోవాలి. చిన్న చిన్నగా ఎందుకు వేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఈ పకోడీలు వేసేలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కటం వలన నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ వెంటనే ఇంటిమేషన్ వస్తుంది. పకోడీలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి ఎక్కువ డార్క్ కలర్ వచ్చిన దాకా ఉంచక్కర్లేదండి. ఈ కలర్లో ఉంటే సరిపోతాయి. ఇప్పుడు అన్ని పకోడీలని స్ట్రైనర్లోకి తీసుకొని నూనెంతా కిందకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇంకా మనం గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. అందులో హాఫ్ కప్ మిగిలి ఉన్న శనగపిండిని వేసుకోవాలి. మనం మొత్తం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడానికి మనం పెద్ద జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు కూడా తీసుకుని ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసిన మిశ్రమాన్ని ఈ పకోడీలు చేసిన బౌల్లోకి తీసుకోవాలి. అడుగున ఉన్న శనగపిండి కూడా మొత్తం కలిసిపోయేటట్టు వేస్ట్ పోకుండా కలుపుకోవాలి. ఈ మజ్జిగ మిశ్రమం బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని హీట్ చేయాలి. బాండీ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. హీట్ అయిన నూనెలో కొంచెం మెంతులు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు. తర్వాత 2-3 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఈ మొత్తం నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇంగువ వేసానండి. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని మధ్యకు కట్ చేసి ఇందులో వేసాను. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను. మీరు కారం తక్కువ తింటే కొంచెం తగ్గించుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
పసుపుని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బౌల్లో కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని పోసుకోవాలి. దీన్ని కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలండి. ఒక పొంగు వచ్చిందాకా బాగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఇది విరిగినట్టు అవుతుంది. అలా అవ్వకుండా కంటిన్యూస్‌గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఈ కడి 1 కప్పు శనగపిండి చేయటానికి 9 కప్పులు నీళ్లు వాడతామండి. అలా వాడితే మీకు పర్ఫెక్ట్ కొలతలతో కడి రెడీ అవుతుంది. కొంతమంది ఇంకా పల్చగా తింటారు గ్రేవీని. అలాంటి వాళ్ళు ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఈ గ్రేవీలో ఉన్న నీళ్ళని పకోడీలు పీల్చుకుంటాయండి. అది చిన్న సైజు పకోడీలైతే తినటానికి కూడా బాగుంటుంది. లోపల గ్రేవీ చక్కగా పడుతుంది. అందుకే నేను చిన్న సైజు పకోడీలు చేసుకోమన్నాను. నేను ఇందాక పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాను. మధ్యలో ఇంకొకసారి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. అందువల్ల మంచి కలర్ వచ్చేసింది. ఈ గ్రేవీ మొత్తం మరిగిన తర్వాత ఇందులో లాస్ట్‌లో సాల్ట్ వేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో సాల్ట్ వేయటం వలన కర్రీ గ్రేవీ విరగకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సాల్ట్ గ్రేవీలో కరిగిపోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సూపర్ టేస్టీ కర్రీ గ్రేవీ రెడీ అయిపోయిందండి. మనం పకోడీలని ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే తినే ముందు కూడా వేసుకోవచ్చు. కొంతమంది సైడ్‌లో పెట్టుకొని నంజుకుంటారు. లేకపోతే తినే గంట, అరగంట ముందల వేశారంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీతో కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి. పర్ఫెక్ట్ కొలతలతో పంజాబీ డాబా స్టైల్ కర్రీ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీకు ఇది 2, 3 డేస్ ఫ్రిడ్జ్‌లో నిలవ ఉంటుంది. చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.